ఎక్కడ వీలైతే అక్కడ పార్టీ ఉన్న దగ్గరల్లా పోటీ చేయాల్సిందే. అది వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ అనేది జెడ్పీటీసీలు కానీ ఇది మేము రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం. అది చేయాల్సిందనేటువంటి ఈ సందర్భంలో తెలియపరుస్తాను. ఆ సిపిఐ జాతీయ 25వ మహాసభలు చండీగఢ్లో జరిగినాయి. దానిలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కులజనగణ చేపట్టింది 2024. కానీ కేంద్రం ఎందుకు చేపట్టింది ఇప్పటికీ? ఏమి దాని అంతరం ఏమిటి? అన్ని పార్టీలు అడుగుతూ ఉన్నాయి. ఇక్కడ సిపిఐ జాతీయ మహాసభ తీర్మానం చేసింది, కులగణ తక్షణమే చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. ఇంకోవైపున చూస్తే ఈ మధ్య కథనాలు ఎట్లా వచ్చినాయంటే భారతదేశపు వాళ్ళే ప్రపంచంలో అత్యంత ధనవంతులు, 12 లక్షల కోట్ల పైబడి మరి ముఖేష్ అంబానీకి ఉన్నారు డబ్బు సంపద. 8 లక్షల కోట్ల చిల్లర ఆదానికి ఉన్నాయి. ఆదాని ఈ మధ్య వచ్చినాడు. ఎట్లా వచ్చినాయి ఈ లక్షల కోట్లు? ఎట్లా ఆదాయం వచ్చాయి? పేదవాడు ఇల్లు లేకుండా ఒక్కొక్కడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం చూస్తే ఇక్కడ పేదరికం పెరిగిపోతుంది, ఇల్లు లేదు, మరి ఉందామంటే సరైన ఉపాధి లేదు, తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు రావు, 5 నెలలు 3 నెలల నుంచి జీతాలు రావు. ఇలాంటి దుస్థితి భారతదేశంలో ఉంది. ప్రపంచంలో గొప్ప చెప్పుకున్నాడు. ప్రపంచం అత్యంత ధనవంతులు ఎవరంటే ముఖేష్ అంబానీ, లేకుంటే 2 ఆదాని, 3 ఒక మహిళ రేడియో. అంటే ఇలాంటి అంటే కొద్ది మంది చేతుల్లో సంపద కేంద్రీకృతం అవుతున్నది. ఈ వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళే ఇవాళ సంపదను వాళ్ళకి గుప్పిట్లో పెట్టుకొని పేదరికాన్ని పెంచుకొస్తారు. నరేంద్ర మోడీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఈ మధ్య మళ్ళీ ఆపరేషన్ కగార్కి సంబంధించిన విషయంలో చూస్తే మావోయిస్టుకు సంబంధించి కూడా వాళ్ళు కూడా మేము ఆయుధాలు పెడతాం, పక్క పెడతాం, కింద పెడతాం అని వాళ్ళు చెప్పినా ఇంకా కక్ష దూరంతో సరెండర్ అన్నా గండి లేకపోతే చంపేస్తాం అనేటువంటి ఒక బెదిరింపు ద్వారానే ఈ మరి అమిత్ షా కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి మోదీ కానీ ఆ వైపున ఆలోచిస్తున్నారు. ఈ దుర్మార్గమైన చర్యగా సిపిఐ అభిప్రాయపడుతున్నారు. అందుకనే ఇప్పుడు మోడీ ప్రభుత్వం పూర్తిగా మావోయిస్టులు అంతం చేస్తారు. రేపు ఇంకా మిగతా పౌరకులం కొరకు కొట్లాడే వాళ్ళు, కమ్యూనిస్టులు, మిగతా వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా కక్ష దొరికితో వివరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, లౌకిక వ్యవస్థ నిలబెట్టుకోవడానికి మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది నేను అభిప్రాయపడుతున్నాను. ఆ వైపున ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను.